మిస్ యూ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 128 నిమిషాల 46 సెకండ్లు, క్లియర్ యూ సర్టిఫికేటు. తర్వాత 13 డిసెంబర్ 2024న ఈ సినిమా విడుదలైంది. ఇక ఈ సినిమా ప్రధాన తారాగణం బొమ్మరిల్ నుంచి ఇప్పటిదాకా ఇంకా లవర్ బాయ్గా నటిస్తున్నటువంటి సిద్ధార్థ్ హీరోగాక, అసికా రంగనాథ్ ఈ సినిమాకి హీరోయిను. ఇంకా ఈ సినిమాలో కరుణాకరను, తర్వాత బాలశరవణను, జయప్రకాష్, నరేను తదితరులు ఈ సినిమాలో ఇతర నటీనట వర్గము. ఇక ఈ సినిమాకి రచనా దర్శకత్వం వచ్చి ఎన్ రాజశేఖర్ కాగా, శామ్యూల్ మాథ్యూ నిర్మాత, జిబ్రాన్ మ్యూజిక్, తర్వాత కేజీ వెంకటేష్ వచ్చే సినిమాటోగ్రఫీ, దినేష్ పొన్రాజ్ వచ్చి ఎడిటరు. ఇక సినిమా ఎలా ఉందో ఒకసారి చూద్దామా. ఇక వాట్ హ్యాపెన్స్ వెన్ ఎ గై ఫాల్స్ ఇన్ లవ్ విత్ అ గర్ల్ హీ థాట్ హీ హేటెడ్ ద మోస్ట్. వై డస్ హర్ సింపుల్ నో mean so much more than it seems, only in theaters near you, don't miss it. This roller caster of ఎమోషన్స్ అని ఇచ్చారు మిస్ యూ గురించి. ఇంగ్లీష్ టైటిల్లో వచ్చినటువంటి ఈ తమిళ్ సినిమాకి లోపల వచ్చేటువంటి అక్షరాలు కానీ బోర్డ్స్ కానీ అన్నీ కూడా తమిళ్లో ఉండడము, అంటే వీళ్ళు తెలుగుకు తీసుకున్నటువంటి అశ్రద్ధను వ్యక్తపరచగా, సిద్ధార్థ్ డబ్బింగ్ మాత్రం ఒరిజినల్గా ఆయన సిద్ధార్థ్ చెప్పడము ఒకటి కలిసి వచ్చిన అంశము. ఇక హీరో అసికా రంగనాథ్ చూడడానికి బాగుంది. అభినయం మాత్రం అతి సాధారణంగా ఉంది. అభినయము ఏం పెద్ద అద్భుతంగా ఏమి లేదు ఆమె అభినయము, జస్ట్ చూడడానికి మాత్రమే ఆమె కనబడింది మంచిగా. కథలో రివర్స్ స్క్రీన్ ప్లేలో చేసుకొని ఏదో ఫస్ట్ ఒక సిద్ధార్థ్ ఏదో ఫస్ట్ చెప్తుంటాడు, ఒక లవ్ స్టోరీ నేను చెప్తున్నాను, ఇది చెప్పాలంటే ఈ సినిమా నిడివి అంత చెప్తాడు, ఈ 2 గంటల పైన చెప్పాల్సి వస్తుంది అని చెప్పి ఒక పొయిటిక్గా ఓపెనింగ్ చేశాడు. ఓపెనింగ్ మాత్రం అది ఒక మంచి థాటే. అది డైలాగులు మీద అంటే ఫస్ట్ అది చూపించి దాని మీద ఒక 2 స్ట్రగుల్స్ చూపిస్తారు మనకి. ఎవరు, మన శరత్ లోహిత్సవ అను ఒక మంత్రిగా చూపిస్తూ, అతను సాక్ష్యం ఎవరు చెప్పింది నాకు ఎదురుగా, నువ్వు చెప్పకుంటే బాగుంటుంది అని చెప్పి వార్నింగ్ ఇచ్చినట్టుగా మధ్య మధ్యలో ఆపుతూ టైటిల్స్ ఇచ్చి డైరెక్టర్ కార్డు వరకు ఇదే ఇందాక మనం చెప్పుకున్న డైరెక్టరు రాజశేఖర్ పేరు దాకా వేసి ఆ తర్వాత కథలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఇతను మెమరీ లాస్ అయ్యాడని, 2 ఇయర్స్ది ఇతను సబ్జెక్ట్ అంతా మర్చిపోయాడని చెప్పి డాక్టర్ చెప్పడము, నరేన్ డాక్టరు. ఆ తర్వాత అక్కడ నుంచి 2 ఇయర్స్ కింద ఏం జరిగింది అనేది మనకు చూపిస్తూ లేడీ తీసుకొచ్చి ఇక్కడ ఒక అమ్మాయిని ఇతను ఇష్టపడ్డాడు అసికా రంగనాథ్. తల్లికి తీసుకెళ్ళి చూపిస్తే తల్లి స్టన్ అవుతుంది. ఎందుకు స్టన్ అవుతుంది అంటే ఆమె ఎవరో కాదు, ఇతని భార్య. అదో ట్విస్ట్. సో మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత వీళ్ళ పెళ్లి ఆల్బమ్ ఫోటోగ్రాఫర్ ఇతను చూసి దొంగలాగా పారిపోయినట్టు. ఎందుకు పారిపోయినంటే దాని రీజన్ ఫోటోగ్రాఫర్ అంట. అది ఎంత ఇల్లాజికల్గా ఉంటుందంటే ఆ సీను. సరే అది అయిపోయిన తర్వాత ఆ ఫోటో పెళ్లి ఆల్బము దాంట్లో వీడియో అదంతా సినిమాటిక్గా చూపించిన తర్వాత వీళ్ళిద్దరు భార్యాభర్తలు ఎందుకు విడిపోయారంటే వాస్తు గురించి ఆమె చెప్పడం వల్లనంట. ఆ తర్వాత చిన్న వాళ్ళ ఫ్రెండ్కి మ్యారేజ్ అవుతున్న ఫ్రెండ్ అందరిని వదులుకొని వచ్చినటువంటి ఒక లేడీ ఈమె చెప్పడం వల్ల వాళ్ళ తండ్రి దగ్గరికి 3 గంటల రాత్రి వాళ్ళ తండ్రి వచ్చి తీసుకుపోయాడంట. దానివల్ల వీళ్ళిద్దరు భార్యాభర్తలు అపార్థలై ఇట్లా చేయి చేసుకుంటే, మా అమ్మని చేయి చేసుకుంటే 2 సంవత్సరాలు ఏడాదో మాట్లాడలేదు. అటువంటిది ఇవాళ నేను ఆ పని చేయాల్సి వచ్చింది. ఆమెకి నాకు ఏ రకంగా మ్యాచ్ కావట్లేదని ఫ్రెండ్స్కి చెప్పుకొని బాధపడుతున్న మందు తాగుతూ ఉంటాడు. ఫ్రెండ్స్ అంటారు మన అందరం కలిసి మందు తాగుదామని. ఇతనికి పెళ్లి కాని ఫ్రెండ్ ఒకడు ఉంటాడు. వీళ్ళంతా మా మమ్మీ ఫ్రెండ్స్ అని చెప్పి హీరో అనడం కూడా అది ఒక బాగలేదు, ఆ డైలాగ్ బాగలేదు. కాకపోతే బాధల్లో ఉండొచ్చు కానీ బాధలే లైఫ్ కాకూడదు అనే ఒక డైలాగ్ ఒకటి సిద్ధార్థ్ నోటితో ఒకటి మంచి డైలాగ్ ఒకటి పడింది సినిమాలో. ఇక సాంగ్స్ వాటి ఇష్టం వచ్చినట్టు అవి వస్తుంటాయి పోతుంటాయి. సంగీతం జిబ్రాన్ మాత్రం మంచి సంగీతం అందించే ప్రయత్నమే చేశాడు. ఎక్కడ సినిమాలో ఎటువంటి అసభ్యత సన్నివేశాలు లేకుండా చాలా నీట్గా ఉన్నటువంటి సినిమాగా క్లియర్ యూ సర్టిఫికేట్ తెచ్చుకున్న సినిమా, ఫ్యామిలీ సినిమా. ఆ తర్వాత ఈ భార్యను ఎందుకు వద్దనుకున్నాడు. ఆ తర్వాత ఇతను మంత్రి కొడుకుది ఒక హత్య జరిగితే అంటే ఒక హత్య చేస్తే ఒక ఫుడ్ డెలివరీ బాయ్ని అమానుషంగా అతను బాటలతో చంపితే అది సాక్ష్యాన్ని వీళ్ళు తీసుకొచ్చి భర్త ఒకసారి సాక్ష్యం, భార్య ఒకసారి సాక్ష్యం చెప్పడం. ఇతను డైరెక్టర్ అంటారు కానీ ఎక్కడ ఇతను డైరెక్షన్ చేసినట్టు మనకు ఎక్కడా చూపించారు సినిమాలో. అంటే అప్పుడప్పుడు ప్రయత్నాలు చేస్తున్నటువంటి దర్శకుడు అన్న సీన్ కూడా ఒక్క దగ్గర కూడా ఒక ఫిలిం ఆఫీస్కి పోయినట్టు కానీ మాటల్లో ఎక్కడ ధ్వనించదు మనకు. లాస్ట్కి ఒక ప్రొడ్యూసర్ ఫోన్ చేసి నువ్వు అప్పుడు ఒక కథ చెప్పావు కదా, ఆ కథ నాకు సూర్యకు ఓకే అయింది, ఒకసారి నువ్వు చెప్పు అనడం కూడా అంత నాటకీయంగా అనిపిస్తుంది. ముందు క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ సిద్ధార్థ్ చేస్తున్నటువంటి ప్రొఫెషన్కి సంబంధించిన 1-2 బిల్డప్ షాట్స్ అన్నీ వేయాలి కదా. అది మర్చిపోయాడు మన రైటర్ కూడా అయినటువంటి రాజశేఖర్. సో మనకి అక్కడ బిల్డప్ షాట్స్ ఎలా వేయాలంటే ఒక్క దగ్గరైనా మనకి అతను డైరెక్ట్ చేస్తున్నట్టు, లేకుంటే డైరెక్ట్ చేయబోతున్నట్టు, లేక ప్రయత్నం చేస్తున్నట్టు, ఫ్రెండ్స్ ఆ విషయం డిస్కస్ చేస్తున్నట్టు, ఒక ప్రొడ్యూసర్ ఏదో డైలాగ్ అవసరమైనప్పుడు మాత్రం ప్రొడ్యూసర్ లైన్ ఉన్నాడు, భార్యతో సినిమా చూస్తుంటే భార్య నువ్వు ఆటోలో వచ్చేసి నేను వెళ్ళిపోతానంటాడంట. వెళ్ళిపోతే ఆమె ఆటోలో వెళ్తా ఉంటే ఆ దారిలో ఒక హత్య చూసిందంట. ఆ హత్య చూసిన తర్వాత దాన్ని మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఆ కథ కొరకు ఆమె అందుకోసం మధ్యలో అర్జెంట్ ఫోన్ వచ్చి ఇతను వెళ్ళిపోయినప్పుడు ఏం చేస్తాడు,
భార్యను కూడా తీసుకొని వెళ్ళిపోతాడు. అసలు ఆమె అయిష్టంగానే వస్తున్నట్టు స్టార్టింగ్ షాట్లోనే చూపెడతాను. నిద్ర వస్తుంది అంటే లేదు నిద్ర వస్తే మా సినిమా చూడాల్సిందే, మా ప్రొడ్యూసర్ రమ్మన్నాడు ప్రీవ్యూ షో అదేదో చెప్తాడు. మల్టీప్లెక్స్కి తీసుకొస్తాడు, ఫుడ్ కోర్ట్ దగ్గర నిలబడతారు ముందు, వద్దా వెళ్ళిపోదాం అంటాడు. అటువంటిది సినిమాలో అతని ఫోన్ వచ్చినప్పుడు ఆమెను అదిలో వదిలేసి ఎలా వస్తాడో ఆమె ఇలా కూర్చుంటుంది. ఇవన్నీ ఇలాజికల్గా మనం కథలో ఇలాంటివన్నీ చూసుకోకుండా ఉండడం కాబట్టి ఫలితం ఇలా ఉంది ఇవాళ. సో అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ వదులుకున్న పిల్లాన్నే మళ్ళీ ఇష్టపడ్డాడంట. ఇవి కోర్టులో కలుసుకున్నారంట. ఈ అమ్మాయి భర్త పక్కన ఉన్నప్పుడు ఏమో భయపడిందంట, భర్త లేనప్పుడు భయం లేకుండా ధైర్యంగా ఎదుర్కొందంట. మరి సిద్ధార్థనే కారు తోటి కొట్టేసిన వీళ్ళు ఈ అమ్మాయిని మాత్రం ఏం చేయకుండా జస్ట్ వార్నింగ్లతో వదిలిపెడతారంట. సో చివరాఖరికి ఇతను ఫైట్కి అవకాశం ఇస్తూ ఇతను బక్కపల్చని సిద్ధార్థ్ మొత్తం రౌడీలను టపా కొట్టేశాడంట. ఇంకో తమాషా విషయం ఏంటంటే బొమ్మరిల్ సినిమా వచ్చి ఇప్పటికి దాదాపు 2000 సంవత్సరంలో బొమ్మరిల్ దగ్గర 2000 ఆ ప్రాంతంలో వచ్చింది బొమ్మరిల్ సినిమా. సో ఆ టైం నుంచి ఇప్పటికి 24 ఇయర్స్. ఇంకా లవర్ బాయ్ కానీ సిద్ధార్థని లవర్ బాయ్ కానీ ప్రేక్షకులు ఎందుకు అనుకుంటారు, ఎందుకు చూస్తారు? అతనికి ఏజ్ రాదా? అతన్ని చూస్తున్నప్పుడు ఇంకా మనం లవర్ సినిమానే మనం చూడాలని ఎలా అనుకుంటారు? మిస్యూ సినిమా ఆ రకంగా ప్రేక్షకులు మిస్ అయింది. సో ఆ రకంగా ముందు అతని ఇమేజ్ని తగ్గట్టుగా మొన్న ఆ మధ్య ఇంకో సినిమా చేశాడు, ప్రయోగాత్మకంగా ఉంది ఆ సినిమా. ఆ సినిమా బాగా సిద్ధార్థ్ అద్భుతమైన నటన చేశాడు, సొంతంగా నిర్మించాడు, చాలా బాగుంది సినిమా అది. సో ఆ పిక్చర్ కాకుండా ఇప్పుడు మిస్యూకి వచ్చేసరికి ఇక్కడ మెయిన్ కొడుతుంది ఏంటంటే ఆయన ఏజ్ ఒక ఫ్యాక్టర్ కాగా అసికా రంగనాథ్ చాలా చిన్నది ఆయనకన్నా. సో అది మ్యాచింగ్ అనేది పర్ఫెక్ట్గా లేక మనకు సిద్ధార్థ్ డ్యాన్సులు చేసినా ఏజ్ చేసినా కూడా గమ్మత్తుగా అనిపించింది సినిమాలో. సో ఆ తర్వాత ఫ్రెండ్స్గా చేసిన వాళ్ళందరూ కూడా ఆకట్టుకునే విధంగా, ఆ తర్వాత ఈమె ముస్లింగా ఎందుకు హైజాబ్ వేసుకుంటుంది అనేది చివరి దాకా కూడా మనం క్లారిఫై చేయకపోవడం ఇంకొక లోపం. సో ఈమె హిందూ అని అంటారు, సరే హిందూ, ఈమె భార్యను గుర్తుపట్టకపోవడం మీద మిగతా క్యారెక్టర్ని అందరూ గుర్తుపడతారు. ఆ 2 years స్పాన్నే మర్చిపోతాడంట. తర్వాత అతను గుర్తుకొచ్చిన తర్వాత ఈమెనేమో వెళ్ళిపోతుందంట, ఆయన వయసు కోసం ఈమె ఆగాడంట. అట్లా అన్ని పిచ్చి సన్నివేశాలతోటి సినిమాని ఎటో తీసుకెళ్ళి లాస్ట్కు చివరాఖరిని వీళ్ళు నేను ఎప్పుడో వదులుకున్నాను కనుక ఒక డైలాగ్తో వాళ్ళు ఏకమైపోయారు. అంత అండర్స్టాండింగ్ ఉన్న లేడీ అయితే కర్ణాటకలో ఎందుకు దాక్కుంటుంది, కర్ణాటకకి అతను వెతుక్కుంటే ఎందుకు వెళ్తాడు, ఇంకో రైల్వే స్టేషన్లో కూర్చుని అతను కారు ఉండడం ఏంటిది, అతను ఫ్రెండ్ తీసుకొని ఇతని దగ్గర తీసుకెళ్ళడం ఏంటిది, అతను ఫ్లాట్స్ ఓనర్స్ అసోసియేషన్లో ఈమె టెనెంట్ అయి ఉండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కుక్కని ఎలాగ పెంచుకోవద్దని రూల్ ఉంటే కుక్కని పెంచుకునేలాగా ఈమె టెనెంట్ అయి ఉండి మేము మెయింటెనెన్స్ కడుతున్నామని ప్రెసిడెంట్కి చెప్పడం ఏంటి, ఆ పక్కన కూర్చుని అతను నువ్వెవరు అంటే నాకు అక్కడ సీట్ లేదు ఇక్కడ పక్క కూర్చున్నానంటే ఆయన ఎలగొట్టడం ఏంటి, అన్ని పిచ్చి సన్నివేశాలతోటి మిస్యూ సినిమా నిండిపోయింది. సో ఇలా ఇల్లాజికల్గా వెళ్ళినటువంటి సినిమా నిర్మాణ పరంగా కూడా ఏం పెద్ద క్యాస్టింగ్ ఏం ఇది కనిపించలేదు. పాపం పాటలు మాత్రం ఉన్నంతలో కొంచెం కోరియోగ్రఫీ సైడ్ బాగుంది, తర్వాత మ్యూజిక్ సైడ్ కూడా బాగుంది, అది జిబ్రాన్ మ్యూజిక్ బాగుంది సినిమాకి. ఇక అట్లాగే అసికా రంగనాథ్ చూడడానికి ఇందాక చెప్పినట్టుగా నటన పరంగా ఎట్లా ఉన్నా సిద్ధార్థ్ మాత్రం నటన పరంగా మెప్పించే ప్రయత్నమే చేశాడు. సబ్జెక్ట్లో దమ్ము లేకపోతే అతను ఏం చేస్తాడు. సో మొత్తానికి ఏంటంటే కన్ఫ్యూజ్ స్క్రీన్ ప్లే ఉన్నా కూడా డైరెక్టర్ ఎన్ రాజశేఖర్ మాత్రం ఎక్కడ ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేయకుండా ఏది గతమో ఏది వర్తమానం అర్థమయ్యేటట్టు మాత్రం చెప్పాడు. అంతవరకు అభినందనీయం. సినిమాకు నేను ఇచ్చినటువంటి రేటింగ్ 2.75/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. 2 వారాల నుంచి పుష్ప 2 దాటికి వేరే సినిమాలు రాకపోవడము, ఉన్నలో కొంచెం స్టార్ సినిమా ఇదే అనుకుంటే ఈ సినిమా కూడా మిస్ అయిన కావడము కొంచెం బాధాకరం. పుష్ప 2కి అన్నీ కలిసి వస్తున్నాయి. సినిమా ఎలా ఉన్నా కూడా దానికి పోటీ లేకుండా అన్ని స్క్రీన్స్ అదే ఆక్రమించడము, ఇలాంటి సినిమాలు వచ్చినా కూడా పెద్దగా ప్రేక్షకుల మీద ప్రభావం చూపించే సినిమాలు రాకపోవడం పుష్ప 2కి కలిసి వస్తుంది. ఇదండి ఈ సినిమా కమా మిషన్ రివ్యూ. సో ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.